వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రతిపక్ష నాయకుడికి అంటే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకుడు ఓ మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు. అయితే సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిగా కానీ, ఒక పార్టీగా కానీ ఈరోజు ఆ పదంతో నేను ఉచ్చరిస్తున్నాను. ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై రేపు ఏదో ఆందోళన కార్యక్రమం చేస్తున్నందుకు శాస్త్రాలను ప్రకటించడం సడన్గా నిద్ర లేచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఆయన పెట్టినటువంటి పేరు చూస్తే వెన్నుపోటుకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అని చెప్పేసి ఏదో చెప్పినట్టుగా ఎక్కడో వినా. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి కుంభకోణాలు ఈరోజు వందలాది ఎకరాల భూములు దోచుకున్నారు. ఏ పట్టణంలో చూసినా సరే దోపిడీ. ఇంకెంతకంటానండి, గత 5 సంవత్సరాలు పాలన చూసుకుంటే ఈ రాష్ట్రాలు 4 రెట్లు పంచుకున్నారండి. అది ఎన్నుపోటు మళ్ళీ మారడం. నీ జేబీ నీ ఖజానా నిండిపోయిన తర్వాత ఇంకొక ఆయన వచ్చేస్తున్నాడు. అక్కడ ఎక్కడో ఎందుకు మన పక్కన ఉన్నటువంటి విశాఖపట్నంలోనే 2.5 సంవత్సరాల కాలం విజయసాయిరెడ్డి గారు దోచుకున్నాడు. నీది అయిపోయింది, నీ సంచులు నిండైపోయినాయి. సుబ్బారెడ్డి గారు వచ్చేసారు. అది దోపిడీ పాలన, అది ప్రజలను వెన్నుపోటు పడడం వలన ఇవాళ ఎవరు స్వపరిపాలన వాడు చేస్తూ ఏ మంత్రికి ఉన్నటువంటి ఆ మంత్రి, ఆ ఇన్ఛార్జ్ మంత్రి అక్కడ పాలన చేస్తుంటే అదా దోపిడీ పాలన. ఇంకా మైన్స్ డిపార్ట్మెంట్లో అయితే 3 మారారు. మైన్స్ మంత్రిగా రామచంద్రారెడ్డి ఉన్నా కొద్ది రోజులు రామచంద్రారెడ్డి కొడుకు మనకి ఇన్ఛార్జ్ కూడా చేశాడు కదా ఆయన, మిథున్ రెడ్డి గారు. ఆయన కొన్నాళ్ళు మైన్స్ వ్యాపారం ఆయన ఖజానా నిండిపోయిన తర్వాత సుబ్బారెడ్డి గారి కొడుకు, ఆయన పేరేంటో చదువుతాను నాకు, ఏదో విజయేంద్రారెడ్డి ఏదో అంటారు, సుబ్బారెడ్డి గారు అబ్బాయి, ఆయన వచ్చాడు. రాజకీయంగా తన తాత దగ్గర నుంచి తన తండ్రి తన దాకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి చాలా చిన్న స్థాయి నుంచి పంచాయతీ బోర్డు సర్పంచ్ దగ్గర నుంచి ఆ పార్టీని అడ్డెట్టుకుని ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గురించి రాజశేఖర రెడ్డిని కూడా ఇవాళ మనం మళ్ళీ ఆ కోవకు తేవాల్సిన పరిస్థితి. అటువంటి కాంగ్రెస్ పార్టీని అడ్డెట్టుకుని రాజకీయంగా ఎదిగినటువంటి, బలపడినటువంటి, ఆర్థికంగా బలపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవలేదండి. ఆయన వెన్నుపోటుదారని చెప్పగల.
ఇంకంతకంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నిర్మాణంలోనే, ఆ పార్టీని దూసుకోవడంలోనే, ఆ పార్టీని స్థాపించినటువంటి శివకుమార్కి ఎన్నుపోటు పడడం లేదా? అతని దగ్గర బలవంతంగా పార్టీలు లాక్కుని అతను ఏదో మహానాయకుడిని చేస్తానని భ్రమంలో పెట్టి ఇవాళ కావాలంటే ఇవాళ కూడా శివకుమార్ ప్రత్యక్షంగా స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అంశాల్లో నువ్వెంచుకో. ఫలానా దాని మీద నేను నిజాయితీగా ఉన్నాను, నువ్వు తప్పు చెప్పావు అని చెప్పి నిరూపించు. చర్చించుకుందాం. కమాన్. ఎందుకంటే నీ స్థాయి నా స్థాయి ఒకటే, పెద్ద పోటుగాడు ఏం కాదు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది నాకు. మచ్చలేనటువంటి రాజకీయం చేసినటువంటి వ్యక్తి. నీ స్థాయి కంటే చాలా పెద్ద స్థాయి నాకు. నువ్వు రాజకీయాల్లో ఓనామాలు నేర్చేటప్పటికే మచ్చలతో పుట్టుకొచ్చినటువంటి మచ్చ నాయకుడు. నీ స్థాయిలో నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు నీతోటి. ఆయనప్పటికీ ప్రజల మీద ఉన్నటువంటి గౌరవంతో, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఏ ఆరోపణలు అయితే చేసి ఇవాళ నువ్వు వెన్నుపోటు పుడుచావని చెప్తున్నాను, అందులో ఏ ఒకటి నువ్వు ఎంచుకుని ఇది నేను పోడలేదు, ఇది నాకు సంబంధం లేదని చెప్తే బలాదూరు నువ్వు చెప్పిన పని నేను చేసి తప్పుకుని పోతా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.